Good morning children. How are you all? I hope you guys are doing good and some. బాగున్నారా అందరూ? హోంవర్క్స్ చేస్తున్నారా? లేదండి మేడం గారి క్లాసులు వింటున్నాం అలాగే వదిలేస్తున్నాం హోంవర్క్స్ అంటారు. ఖచ్చితంగా అందరూ కూడా హోంవర్క్స్ చేయాలి. 90% హోంవర్క్స్ వస్తున్నాయి. మిగతా 10% మెంబర్స్కి ఏమైందో నాకు తెలియదు. అందరి నేమ్స్ కూడా నోట్ చేస్తున్నాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా హోంవర్క్స్ చేయాలి. మనకు స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు అందరినీ కూడా నేను అడుగుతాను. సో వెల్కమ్ యూ ఆల్ ఫర్ పార్ట్ 3 వాటర్ ఈజ్ లైఫ్. మీ అందరికీ పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది కదండి. వాల్యూమ్ 2 ఇది కోర్స్ బుక్ క్లాస్ 3 మనకు వాటర్ ఈజ్ లైఫ్ అనే లెసన్ ఆల్రెడీ మనకు 2 పార్ట్స్ అయిపోయినాయి. వెల్కమ్ యూ ఆల్ ఫర్ పార్ట్ 3 పేజ్ నెంబర్ 10. ఓకే, వాల్యూమ్ 2. We have very limited fresh water resources at our disposal. On another hand, water pollution is increasing day by day. We don't get any additional water through rains. What can be done under these circumstances to save our precious fresh water? So మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పాను. వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ వాటర్ పొల్యూషన్ అంటే నథింగ్ బట్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ వాటర్ బై వేస్టింగ్ something multiplication of chemicals and cattle rearing and bathing in the rivers and again drinking in that water. సో ఇవన్నీ కూడా మనకు రీజన్స్ అవుతాయి అన్నమాట. ఎలాగా మనము పొల్యూటెడ్ వాటర్ని తయారు చేస్తున్నాము అని అంటే తయారు చేస్తున్నాము ఏంటి మేడం, మనం ఏమైనా కలుపుతున్నామా అనొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, నదుల దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటారు. సరే బట్టలు ఉతుక్కున్నారు, పోన్లేండి పాపం ఏవో కొన్ని నీళ్ళే కదా వేస్ట్ అయ్యాయి అనుకొని పక్కన పెట్టేద్దామా అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండే క్యాటిల్ని తీసుకొని వెళ్ళి ఆవులు కానివ్వండి ఎద్దులు కానివ్వండి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారు, వాష్ చేస్తారు. సరే ఇంక పోన్లేండి పాపం రెండోసారి ఇక తప్పు చేసిందని వదిలేస్తే మళ్ళీ ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు. సో ఎన్ని మిస్టేక్స్ అయ్యాయి ఇప్పటికి? 3 మిస్టేక్స్ అయ్యాయి. మళ్ళీ ఆ వాటర్ ఏం చేస్తారు, మళ్ళీ క్యాట్ వాటర్ ఎందుకంటే 10 రూపీస్ వేస్ట్ అని చెప్పేసి ఆ వాటర్ పట్టుకొచ్చి తాగుతారు. సో అలా తాగడం వల్ల డయేరియా వస్తుంది. డయేరియా అంటే ఏంటి, వామిటింగ్స్ అవుతాయి, హెడేక్ వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, గిడినెస్ వస్తుంది, ఇన్ని వస్తాయి. మీకు వచ్చేది కాక అక్కడ వాటర్ని కూడా మనం ఏం చేస్తున్నాము, పొల్యూట్ చేస్తున్నాం. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, బ్రెయిన్లెస్గా ఆ వాటర్నే మళ్ళీ తాగుతున్నాం. అవునా కదా? సో దిస్ ఈస్ ద రీజన్ వాట్ వీఆర్ డూయింగ్ డే అండ్ డే లైఫ్. ఏమ రైట్ ఆర్ నాట్? సో ఇలా చేసి మనం ఏం చేస్తున్నాం, వాటర్ని పొల్యూట్ చేస్తున్నాం. ఎక్కడ వాటర్ కనిపిస్తే అక్కడ నోట్లో ఉండే స్పిట్ అంతా తీసి అక్కడికి ఏం చేస్తున్నాం, ఊస్తున్నాం. ఎందుకు వస్తుంది, ఎక్కడ ఉయ్యాలి, ఎవరైతే లేరో దూరంగా ఎక్కడైనా వెళ్ళి ఉయ్యాలి. అలా కాకుండా వాటర్లో ఉయ్యడం, వాటర్లో ఉమ్మడం, వాటర్లో పేపర్స్ వేయడం, వాటర్లో పాలిథిన్ కవర్స్ వేయడం, వాటర్లో ప్లాస్టిక్ వేయడం, ఇలా అంతా చేసి అగైన్ వీఆర్ ఆస్కింగ్ గాడ్ గివ్ us rain. What you are doing with the rain? We are wasting the water. Am I right or not children? లేదండి మేడం గారు 3rd క్లాసే అండి, మేము ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదండి మేడం, వీఆర్ జస్ట్ లిటిల్ కిడ్స్, మేము ఇంకా 2nd క్లాస్ అయిపోయి ఇప్పుడే 3rd క్లాస్లోకి వచ్చామండి మేడం, ఏంటి మీరు ఇన్ని విషయాలు చెప్పేస్తున్నారు అనుకోవచ్చు. సో టుడే చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్. సో ఇప్పుడు ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో టుమారో యూఆర్ గోయింగ్ టు ఇన్ ఏ అడల్ట్ స్టేజ్, టుమారో యూఆర్ గోయింగ్ టు బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. హౌ కెన్ యూ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వితౌట్ నోయింగ్ ఆల్ దిస్? Right children, you have to know what is going on in our society, what is impact going on in our society, how we are wasting our society and how we are wasting our water. So you have to know about all this. So am I right children, am I right or not? నేను తప్పు చెప్తున్నానా లేదు కదా? సో చెప్పే ప్రతిదీ కూడా చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి. మనం అంతకు మన చేతులతో మనమే వాటర్ని స్పాయిల్ చేస్తున్నాం. ఎక్కడైనా మీరు వెళ్తూ ఉంటారు రోడ్లో, అక్కడ ఏదైనా ట్యాప్ ఆన్ అయి ఉంటుంది, ఆఫ్ చేసి వెళ్ళండి, తప్పులేదు. లేదండి మేడం ఆ స్ట్రీట్ మాది కాదండి, ఆ స్ట్రీట్ వాళ్ళు ఎవరో మాకు తెలియదు అందుకే మేము వెళ్ళిపోతున్నాం అలాగా అంటారా? తప్పు. ఎందుకంటే అవి కూడా వాటరే కదా. సో అలాగా వాటర్ పొల్యూషన్ని మనము రెడ్యూస్ చేయాలి. What do you see in this picture? A kid is collecting rainwater from the rooftop of his house. This water can be used for different purpose rather than drinking and cooking. The technique is called rain water harvesting. ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు, వర్షం పడినప్పుడు పైన రూఫ్ నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు కలెక్ట్ చేస్తున్నాడు, అవి వేరియస్ పర్పస్గా వాడుకోవచ్చు. ఆ వాటర్ మనం ప్లాంట్స్కి ఇవ్వచ్చు, ఆ వాటర్తో మనం క్లీనింగ్ చేయొచ్చు. ఎక్సెప్ట్ 2 థింగ్స్ ఏం చేయకూడదు. ఏంటి అవి? కుకింగ్ చేయకూడదు, ఇంకోటి ఏం చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు. అంతే కదా. రెయిన్ వాటర్ ఇస్ టేస్ట్లెస్, ఇంకోటి తాగలేము అనమాట ఆ వాటర్ అనేవి. కాబట్టి తాగడానికి
పనికిరావు, అలాగే వంట చేసుకోవడానికి పనికిరావు, మిగతా అన్నింటికి కూడా పనికొస్తాయి. ఆ వాటర్తో మనం క్లీనింగ్ చేసుకోవచ్చు నీట్గా. సో ఇలాగా వాటర్ని వేస్ట్ చేయకుండా ఉండే ఈ టెక్నిక్ ఏమంటారంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. ఏమంటారండి? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. రెయిన్ వాటర్ కెన్ బి ఆల్సో స్టోర్డ్ ఫర్ లేటర్ యూజ్. సో ఆ వాటర్ని మనం ఇంకా ఒక 2-3 days లేదంటే 1 week ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ద ఫ్లోయింగ్ రెయిన్ వాటర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కెన్ బి డైరెక్టెడ్ ఇంటూ ఏ soak pit or recharge pit to reach groundwater. We can store a huge quantity of water inside the earth like a reservoir. మనకి సోక్ పిట్ ఎక్కడైనా గుంతలు తీసుంటారు, అలాగే రీఛార్జ్ పిట్ అంటే మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక గుంతలాగా ఉంది. సో ఇలాగా మనం వాటర్ని రెయిన్ వాటర్ని స్టోర్ చేయొచ్చు. అలా స్టోర్ చేసిన వాటర్ మనం ఎర్త్ కింద ఒక రిజర్వాయర్ లాగా, రిజర్వాయర్ మనకి దేని పనికి వస్తుంది చెప్పండి? ఎక్కువగా మనకు రెయిన్, ఈ క్వశ్చన్ మీ అందరు కూడా మీ పేరెంట్స్ అడగండి. ఎందుకు మనకు ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఎక్కువగా రెయిన్ఫాల్ వచ్చినప్పుడు గేట్స్ అనేవి ఎత్తేస్తూ ఉంటారు. ఎందుకని మీ పేరెంట్స్ అడగండి, అడిగి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎందుకు గేట్స్ అనేవి ఎత్తుతారు రిజర్వాయర్స్ దగ్గర, డ్యామ్స్ దగ్గర ఎందుకు గేట్స్ అనేవి ఎత్తుతారు? నెక్స్ట్ ఈ రిజర్వాయర్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే, ఇలా వాటర్ అనేవి మనకి ఎప్పుడైనా కరువు వర్షాలు రాకుండా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్స్లో ఉండే వాటర్ అనేవి వదిలినప్పుడు మనకు పంటలు బాగా పండడానికి, వాటర్ లేనప్పుడు పంటలకి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ రిడ్యూసింగ్ ద వేస్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ యూజింగ్ అవైలబుల్ వాటర్ వైజ్లీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి ఏంటి మామూలుగా వాటర్తో ఆడుకోవడం ఇష్టం అనమాట. ఎలా ఆడుకుంటూ ఉంటారు? పైకి వేస్తారు, కిందకి వేస్తారు, పైకి ఎలా వేస్తారు, ఎగురుతుంటారు. అలా వాటర్ని ఎందుకు వేస్ట్ చేయాలి? డ్రింకింగ్ వాటర్ కదా. అదే నీ పాపం వాటర్ లేక చాలామంది సఫర్ అవుతున్నారు. మీకు చెప్పాను ఎంత సఫర్ అవుతున్నారు మన యూనివర్స్లో అని చెప్పేసి. కాబట్టి అలాగే వాటర్ని ఎందుకు వేస్ట్ చేయాలి? నేను ఇందాక చెప్పినట్లు ఎక్కడికైనా మీరు వెళ్తూ ఉంటారు, ట్యాప్ ఆన్ అయి ఉంటుంది, ఎందుకు ఆఫ్ చేయకుండా వెళ్తున్నారు? ఇలాగా వాటర్ని వేస్ట్ చేయకూడదు అనమాట. సో వాటర్ని చాలా తెలివిగా వాడాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ వాషింగ్కి కొన్ని వాటర్ సరిపోతుంది, ఒక మగ్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. అలా కాకుండా నేను ఒక 10 mugs వాడాను అనుకోండి, వేస్ట్ అయిపోతాయి. నాతో పాటు ఆ 10 mugs వాటర్ ఇంకొక 10 మందికి యూజ్ అవుతుంది కదా, 10 members-కి. కాబట్టి అలాగ వైజ్గా తెలివిగా వాడాలి, అనవసరంగా మనము వాటర్ని ఖర్చు చేయకూడదు. దిస్ ఈస్ కాల్డ్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్. సో వాట్ ఈస్ దిస్ కాల్? యూజింగ్ వాటర్ వైజ్లీ అండ్ while available water and reducing the wastage is called conservation of water. సో ఏంటి అని అంటే మనం రెడ్యూసింగ్ వేస్టేజ్, వాటర్ని ఎక్కువగా వాటర్లో పొల్యూట్ చేయకుండా, అలాగే వాటర్ని కొన్ని వాడడాన్ని, దీన్ని ఏమంటారమ్మా? కన్వర్జేషన్ ఆఫ్ వాటర్. దిస్ ఇస్ ఆల్సో రిఫర్స్ టు రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఫర్ అదర్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ద వాటర్ యూజ్డ్ టు వాష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ కెన్ బి యూజ్డ్ టు వాటర్ ద ప్లాంట్స్ ఇన్ అవర్ హోమ్. మనము ఇలాగ రీసైక్లింగ్ వాటర్, మనం ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తూ ఉంటాం. ఇంకోటి ఏం చేస్తూ ఉంటాం, దేనైనా కూడా వేస్ట్. ఇప్పుడు మమ్మీ ఎక్కడికైనా వెళ్ళి సూపర్ మార్కెట్లో కవర్ తెస్తుంది, ఆ కవర్ని ఏం చేస్తాం? కవర్ని పడేయలేం కదా, మళ్ళీ ఆ కవర్ ఎత్తి పెట్టుకొని ఏం చేస్తాము? ఇంకా దేనికన్నా మనము వాడుతూ ఉంటాం. పెన్సిల్స్ పెట్టుకోను, బుక్స్ పెట్టుకోను, లేదంటే మనం ఎక్కడికైనా ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు తీసుకురాను, ఇలా వాడుతూ ఉంటామా వాడమా చెప్పండి? వాడుతుంటాం. అలాగే ఈ వాటర్ ఏవైతే మనం రైస్ కడుగుతామో, రైస్ కడిగినప్పుడు ఆ వాటర్ని చెట్లకు వేయడము, వెజిటేబుల్స్ కడిగినప్పుడు చెట్లకు వేయడము, ఇంకా గ్రెయిన్స్ అనేవి, ఫుడ్ గ్రెయిన్స్ లేదంటే నట్స్ ఇలాంటివి కడిగినప్పుడు ఫ్రెష్గా ఆ వాటర్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? పడేద్దండి వేస్ట్గా, వెళ్ళి ప్లాంట్స్కి వేయండి. ప్లాంట్స్ అనేవి కూడా మనలాగే హ్యూమన్స్ అని నేను చాలాసార్లు చెప్పాను ప్లాంట్స్ అరౌండ్ అస్ లెసన్లో. లేదు మేడం అది ఎప్పుడో చెప్పారు, మేము మర్చిపోయామండి, మాకు నిన్న జరిగింది ఏం గుర్తుండదండి, మీరు భలే చెప్తారు మేడం గారు, మా మమ్మీ మార్నింగ్ ఏం టిఫిన్ పెట్టిందో మాకు ఇంతవరకు గుర్తులేదు, మీరు భలే చెప్తారండి అంటారా? నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు పిల్లలందరికీ చెప్తుంటాను, 1 year బ్యాక్ జరిగిన విషయం కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 10 years బ్యాక్ జరిగిన విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఆ విషయాలు అన్నిటి కూడా గుర్తుపెట్టుకుంటాం, మంచి విషయాలను గుర్తుపెట్టుకోవాలి, నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్ స్టార్ట్స్ అట్ హోమ్. డోంట్ లీవ్ ద ట్యాప్ రన్నింగ్ వైల్ బ్రషింగ్ యువర్ టీత్. సో మనం ట్యాప్ ఆన్ చేసి ఉంటాము, బ్రష్ చేస్తూ ఉంటాము, ఆ వాటర్ పోతాయి. మనం బ్రష్ చేసేటప్పుడు ఎప్పుడు మౌత్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ ఆన్ చేస్తే పర్వాలేదు. అలా కాకుండా నోట్లో బ్రష్ చేసుకొని మనం వాటర్ అనేవి ఆన్ చేస్తామనుకో, వాటర్ వేస్ట్ అవుతుంది, నీకు క్లీన్ అయింది లేదు, ఏమీ లేదు, టైం వేస్ట్, వాటర్ వేస్ట్. సో చాలా తప్పు. సో వాటర్ అనేవి సేవ్ చేయండి. బ్రష్ చేసేటప్పుడు క్లీనింగ్కి మాత్రమే వాటర్ ఆన్ చేసుకోండి, మిగతా టైంలో వాటర్ అనేవి ఆఫ్ చేయండి. నెక్స్ట్
టేక్ బాత్ యూజింగ్ ఏ బకెట్ అండ్ ఏ మగ్. ఎప్పుడు కూడా ట్యాప్ ఆన్ చేసుకొని బకెట్లో వాటర్ వేసుకొని మనం ట్యాప్ ఆన్ చేస్తాం, బకెట్ నిండిన తర్వాత వాష్ చేసుకుంటాం బాడీని. ఓకే, అది బెస్ట్. అలా కాకుండా ట్యాప్ ఆన్ చేసి బకెట్ నిండిపోయి ఉంటుంది, బకెట్లో పాటికి మీరు వాష్ చేసుకుంటూ ఉంటారు బాడీని, ఆ ట్యాప్ ఆన్ చేసే ఉంటారు, బకెట్ నిండిపోయి పొరులుతూ ఉంటాయి అన్నమాట వాటర్. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. టర్న్ ఆఫ్ లీకింగ్ అండ్ డ్రిప్పింగ్ ట్యాబ్స్. ఎక్కడైనా లీకేజ్ ఉంటే, ఇంకా చుక్క కారుతూ ఉంటాయి కదా ట్యాబ్స్ అనేవి, అవి గట్టిగా తిప్పండి. చుక్కే కదా మేడం ఏముంది పోతే మీరు భలే చెప్తారండి అన్నిటికీ బాబోయ్ అంటారా? ఒక చుక్క అయినా కూడా చాలా విలువైంది కదా. ఒక మినిట్ వేస్ట్ అయినా కూడా చాలా ప్రేషియస్ అనమాట. వీ కాంట్ గెట్ ఇట్ బ్యాక్. నేను ఎందుకు టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అని చెప్తామంటే, రేపు ఎగ్జామ్ ఉంటుంది, ఈ రోజంతా నువ్వు ఖాళీగా ఉంటావు, రేపు మార్నింగ్ కూడా ఖాళీగా ఉంటావు, స్కూల్కి వస్తావు. 9:30కి ఎగ్జామ్ అంటే 8:30కి బుక్ పడితే నీకు ఏమొస్తుంది? మహా 2 క్వశ్చన్స్ నేర్చుకుంటావు. 9:30కి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటావు, తల పక్కకు తిప్పనివ్వము. సో అప్పుడు ఏం చేస్తావు? ఖచ్చితంగా బాధపడతావు. అరే నిన్ననే చదివింటే ఎంత బాగుండేది, నీకంటే బాగా చదివే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. నువ్వు ఆల్రెడీ బాగా చదువుతావు, కానీ నీ నెగ్లిజెన్స్ వల్ల పక్కన వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, మేడం ఏంటమ్మా నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎప్పుడు ఇలా వెనకబట్టిపోయావు అంటే నీకు ఎంత బాధ వస్తుంది. సో అలా ఎప్పుడు కూడా మనకు అప్పుడు తెలుస్తుంది టైం వాల్యూ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రేషియస్ ఆఫ్ టైం, వాట్ ఈస్ ద రియల్ వాల్యూ ఆఫ్ టైం అనేది. సో కాబట్టి ఎప్పుడు కూడా టైంని చాలా మనం వైజ్గా వాడాలి. టైం టేబుల్ అనేది ఊరికే ఇస్తారా మనకు? టైం టేబుల్ ఎందుకు ఇస్తామండి? టైం టేబుల్ మనం ఎప్పుడు కూడా ఏ టైంకి ఎలా ఉండాలి, ఏ టైంకి ఇది చేయాలి, ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చేయాలి, ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈ టైంలో ఇలా తినాలి. ఎందుకు? టైంని వైజ్గా వాడతాం. వైజ్గా వాడుకునే ప్రతి ఒక్క మినిట్ కూడా మనకు కౌంటబుల్లే. సో ఈ మినిట్ మనం లాస్ అయితే ఫ్యూచర్లో చాలా మనం నష్టపోతాం. అందుకే ప్రతి మినిట్ కూడా మనము వైజ్గా స్పెండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, డోంట్ యూస్ హోష్ ఫర్ వాటరింగ్ అండ్ క్లీనింగ్. సో ఎక్కువగా వాటర్ అనేది యూజ్ చేయద్దండి. క్లీనింగ్కి ఎంత కావాలి అంతే తీసుకోండి, వాషింగ్కి ఎంత కావాలి అంతే తీసుకోండి. మరి ఎక్కువ వాటర్ని యూజ్ చేసి వేస్ట్ చేయద్దండి. Think of some more ways to save every drop of fresh water because each single drop counts. ఇందాకే చెప్పానా, ప్రతి సింగిల్ డ్రాప్ కూడా కౌంట్ అవుతుంది. సో ప్రతి ఒక్క సింగిల్ డ్రాప్ని మనము కాపాడుకోవాలి. డూ యూ నో? మీకు తెలుసా? ఏం తెలుసండి మేడం గారు అంటారు, నేర్చుకుందాం ఇప్పుడు. The village pond is a central point of life and prosperity of the whole village in rural areas. మనకు మామూలుగా రూరల్ ఏరియాస్ చూస్తుంటాం కదా, గంగవరం కానివ్వండి, తప్పెట్లు కానివ్వండి, వల్లూరు కానివ్వండి, ఇంకోటి ఏంటండి అక్కడేదో పళ్ళు ఉందన్నమాట, పెద్ద చెప్పలు చిన్న చెప్పలు, ఇవన్నీ విలేజెస్ చూస్తూ ఉంటాం కదా. అక్కడ విలేజెస్లో మనకు మిడిల్లో ఒక పాండ్ ఉందండి, చిన్న సరస్సులాగా చిన్న నదిలాగా ఉంటుందన్నమాట. ఆ పాండ్ అనేది వెల్త్ అండ్ ప్రాస్పరిటీ. సో ఆ పాండ్ వల్లే కదా మనకు పాపం వాటర్ వచ్చేది, కాబట్టి అది వెల్త్ అండ్ ప్రాస్పరిటీ లాగా ఉంటుంది. The rainwater gets naturally harvested by the pond and is stored up for a long time. మీరు ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే నిన్న కూడా వర్షాలు పట్టాయి. ఈవెన్ మొన్న మార్నింగ్ కూడా బాగా ఫుల్గా రెయిన్స్ అనేవి వచ్చాయి. కాబట్టి ఎక్కువగా వాటర్ అనేది బ్రిడ్జెస్ కింద ఫుల్గా వాటర్, అది ఇంకొక 1 month ఎక్కువ ఎండ కాస్తే చెప్పలేమన్నమాట, ఒక 15 daysలో ఎండిపోతుంది. లేదనుకోండి ఒక 1 month 2 months అయినా కూడా వాటర్ అనేవి ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఆ వాటర్లో నుంచి ఏం చేస్తారు, చిన్న గ్రామాలకు అవి వాటర్ సప్లైస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, దిస్ ఆల్సో రీఛార్జెస్ అండ్ గ్రౌండ్ వాటర్ అండ్ హెల్ప్స్ ఇన్ ఇయర్ రౌండ్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ బయోడైవర్సిటీ. సో ఇలాగ పొలాల్లోకి వాటర్ అనేది ఇవ్వడం కానివ్వండి, లేదంటే డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేయడం కానివ్వండి, వాషింగ్ పర్పస్. సో ఆ పాండ్ నుంచి చాలా యూజెస్ అనేవి ఉంటాయన్నమాట. బట్ ద విలేజ్ పాండ్స్ ఆర్ బీయింగ్ కంటామినేటెడ్ బై పీపుల్ యాజ్ దే ఆర్ మిస్యూజింగ్ ద పాండ్స్ టు వాష్ క్లాత్స్, వెజల్స్, క్యాటిల్ అండ్ ఆల్సో టు డంప్ వేస్టెస్. సో ఇందాక నేను చెప్పినట్టు హౌ వాటర్ పొల్యూషన్ ఈస్ హ్యాపెనింగ్ మీన్స్ there is nothing but the people are going to take bath in the pond and people are going to take their cattle in the pond to get them bath, and people are going to wash their clothes in the pond and people again drinking that dirty water. So this is the way how people are getting infected and how the ponds are getting polluted. So that's why we are now lack of water. So that is the reason why people are suffering the decrease of water and water pollution. So these are the main reasons. So you should, we the children of India and we the children of Kamalapuram, we children of Vedas have support for
వాటర్ ఇంక్రీజ్మెంట్ ఆర్ వాటర్ అన్పొల్యూట్మెంట్. సో వాటర్ని పొల్యూట్ కాకుండా సేవ్ వాటర్ సేవ్ లైఫ్ స్లోగన్ ఉంది కదా, సేవ్ వాటర్ సేవ్ లైఫ్. వాటర్ని సేవ్ చేయండి, ప్రాణాన్ని కాపాడండి, అంతే కదా, అవునా కదా? కాబట్టి ఎక్కువగా సేవ్ చేయడానికి ట్రై చేయండి. పాండ్స్లోకి వెళ్ళి మనం మామూలుగా కామన్గా కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది ఏం చేస్తుంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు, కొంతమంది క్యాటిల్ని వాష్ చేస్తూ ఉంటారు, మళ్ళీ అవే వాటర్ తాగుతూ ఉంటారు. మనం వాళ్ళకి కొంచెమన్నా అవేర్నెస్ ఇవ్వాలి, అలా చేయకూడదండి. అవేర్నెస్ ఇవ్వమన్నాను కదా అని చెప్పేసి ఏదో మీరు మళ్ళీ కట్ట దగ్గరికి వచ్చి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి మా మేడం చెప్పమన్నారు, ఈవీఎస్ మేడము అక్కడికి వచ్చి ఎవరైనా వాష్ చేస్తుంటే వాళ్ళకి చెప్పమన్నారని చెప్పేసి చెప్పారు. బాబు ఇక అలా కాదండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ పక్కన ఎవరైనా అలా చేస్తూ ఉంటే అప్పుడు చెప్పండి. తెలియని వాళ్ళైనా కూడా అలా కాదా ఆంటీ, లేదంటే అలా కాదు మేడం, అలా కాదు అంకుల్ అని చెప్పి మీరు ఏం చెప్పాలి, అలా చేయకూడదండి, అలా చేస్తే పొల్యూట్ అయిపోతాయి వాటర్, మనకు చాలా వాటర్ తక్కువ ఉన్నాయి, మన వాటర్ని మనం సేవ్ చేసుకోవాలండి, లేకుంటే మన ఫ్యూచర్ జనరేషన్ అనేది బాగోదండి అని చెప్పాలి. నెక్స్ట్, రిస్టోరేషన్ అండ్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ పాండ్స్ విల్ ఎంచేంజ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద విలేజెస్. సో ఈ పాండ్ని మనం పొల్యూట్ చేయకుండా ఉంటే, ఏదైతే ఆ చిన్న కుంట ఉంటుందో ఆ పాండ్ మనం పొల్యూట్ చేయకుండా ఉంటే మనకేమొస్తుంది, నేచర్ అనేది బాగుంటుంది, అలాగే విలేజెస్లో ఉండే వాళ్ళకు కూడా మంచిగా వాటర్ సప్లై అనేది ఉంటుంది. What do you see in this picture? This is a simple check dam across a small stream. One side of dam acts as a small reservoir of water. Is this any help to increase groundwater? మనకు చెక్ డ్యామ్స్ అనేవి వేస్తుంటారు, ఆనకట్టలు అనేవి వేస్తూ ఉంటారనమాట. సో ఆనకట్టలు వేసినప్పుడు వాటర్ అనేది ఓవర్ఫ్లో కాదనమాట. ఇప్పుడు మనకు నేను చెప్పాను కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ మనకు బ్రిడ్జ్ అనేది లేదు, బ్రిడ్జ్ అనేది లేకుండా ఉన్నప్పుడు ఆనకట్టలు కూడా వేసేవాళ్ళు కాదనమాట. అప్పుడు ఏమయ్యేది, ఫుల్గా వాటర్ అనేవి వచ్చేసి ఫ్లడ్స్ వచ్చాయి. ఐ థింక్ 85లో అనుకుంటాను, 86 ఆ టైంలో కూడా ఫ్లడ్స్ వచ్చాయన్నమాట. సో అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ టైంలో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మాట చెప్తున్నాను నేను. అప్పుడు ఎందుకంటే ఆనకట్టలు కానీ చెక్ డ్యామ్స్ కానీ ఇవేవీ లేవన్నమాట, ఓవర్ఫ్లో అయిపోయేది అనమాట. ఆ ఓవర్ఫ్లో కాకుండా వాటర్ లెవెల్ అనేది బ్యాలెన్స్గా ఉంచడానికి ఈ చెక్ డ్యామ్స్ అనేవి యూజ్ అవుతాయి. Water is one of the essential natural resource for human survival. It is a quality and quantity determines our health. What will happen if you do not drink enough water? So ఇప్పుడు నేను దీని గురించి మెయిన్ పాయింట్ చెప్తాను. ఏమవుతుంది మనం వాటర్ అనేది తీసుకోకపోతే? ఏమవుతుందండి మేడం, యూరిన్ రాదు అంతే అంటారా? ఏమవుతుందండి మేడం, మోషన్ రాదు అంతే అంటారా? సో వాటర్ తీసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాటర్ రోజుకి 4 లీటర్స్, అబ్బాయిలు అయితే 5 లీటర్స్ తీసుకోవాలి, అమ్మాయిలు అయితే 4 లీటర్స్ తీసుకోవాలి. అలా కాదు మేము తీసుకోము, యూరిన్ వస్తుంది, మేము క్లాస్లో వింటున్నాము, యూరిన్కి వెళ్ళలేము సార్కి అంటారా? మన బ్లడ్ ఏదైతే ఉందో ఈ బ్లడ్ అనేది గడ్డలు గడ్డలుగా మారుతుంది. సో ఈ గడ్డలు ఎందుకంటే మనకి దేన్నైనా డైల్యూట్ చేస్తామా చేయమా? ఇప్పుడు స్ప్రైట్ ఉంటుంది, స్ప్రైట్ కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మనకు డైల్యూట్ చేసి నార్మల్గా ఇస్తారు, మనం తాగినప్పుడు కూడా పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. మీరు ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, పప్పు చాలా గట్టిగా ఉంటుంది, మమ్మీ వెంటనే ఏం చేస్తుంది, దాంట్లోకి కొన్ని వాటర్ వేసి లూజ్ చేసేస్తుంది. మనం అంత గట్టి పప్పు తినలేం కదా, ఎందుకంటే చేయంతా కూడా ఒకలాగా అయిపోతుంది అన్నమాట అంత గట్టి పప్పు తింటే. వెంటనే మనం ఏం చేస్తాము, డైల్యూట్ చేస్తాం, వాటర్ వేసి మిక్స్ చేస్తే డైల్యూట్ చేస్తాం. అలా డైల్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, లూజ్ అవుతుంది. అలాగే మన బాడీలో ఉండే ఈ వాటర్ అంటాను బ్లడ్, వాటర్ తాగుకుంటే ఏమవుతుంది, క్లాట్స్ అనేవి తొందరగా ఏర్పడతాయి, గట్టలుగా ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే ఆ క్లాట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ హార్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్క్యులేషన్ అనేది సరిగ్గా కాకుంటే అక్కడ మీకు ఒక గడ్డ అనేది ఏర్పడితే బ్లడ్ అనేది పోకుంటే మనకేమొస్తుంది, వెంటనే స్ట్రోక్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటారు, కార్డియాక్ అరెస్ట్ అంటారు, హార్ట్ అటాక్ అంటారు, ఇంకా మీ భాషలో చెప్పాలంటే గుండెపోటు అని కూడా అంటారు. ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడ హార్ట్ ఉంది, ఇక్కడ మధ్యలో ఇక్కడ బ్లడ్ ఫ్లో అవుతుంది, ఇక్కడ మధ్యలో ఏముంది, క్లాట్ ఉంది, బ్లడ్ క్లాట్ లోపలికి వెళ్ళట్లేదు, వెంటనే ఏమొస్తుంది, గుండె నొప్పి వస్తుంది. గుండె నొప్పి వస్తే దాన్ని ఏమంటారు, కార్డియాక్ అరెస్ట్ అంటారు. నథింగ్ బట్ హార్ట్ అటాక్, నథింగ్ బట్ గుండెపోటు అనేస్తాం, అవునా కదా? మళ్ళీ దానికి వెళ్ళి దాన్ని రిమూవ్ చేసుకొని స్టెంట్ వేసుకొని అప్పటి వరకు ఒక 2 lakhs 3 lakhs ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకండి, వాటర్ తాగండి కాదు. అదే వాటర్ తాగితే చక్కగా బ్లడ్ అనేది నీట్గా ఫ్లో అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇంకేం కావాలి మనకు, వాటర్ తాగం. ఎందుకంటే వాటర్ తాగితే యూరిన్ వస్తుంది కదా, అవునా కాదు? సో ఫుడ్ తినకుండా అయినా ఉండగలం కానీ వాటర్ తినకుండా ఉండలేం.
మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా స్టోన్లో కిడ్నీస్లో స్టోన్స్ వస్తూ ఉంటాయి. స్టోన్లో కిడ్నీస్ అన్నాను సారీ, కిడ్నీస్లో స్టోన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకు అలా స్టోన్స్ వస్తూ ఉంటాయంటే వాటర్ అనేది తక్కువ తీసుకుంటూ ఉంటాం. వాళ్ళకి మళ్ళీ సర్జరీస్కి వెళ్తారు, ఆపరేషన్స్ చేస్తారు, ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనీ మ్యాటర్స్, ఎక్కువగా డబ్బులు ఖర్చు. అవేం కాకుండా రోజుకి 4 లీటర్స్ 5 లీటర్స్ వాటర్స్ తీసుకుంటే హెల్త్ అనేది బాగుంటుంది. అలాగే మనకు ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకోటి వాటర్ అనేది తక్కువ తీసుకుంటాము, ఎక్కువగా పని చేస్తాం, మనం ఎక్కువగా హోంవర్క్స్ చేస్తాము, ఎక్కువగా ఫోన్ చూస్తాం. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కాబట్టి ఫోన్లు కంపల్సరీ చూస్తూ ఉంటాం, ఫోన్ చూస్తాము, స్ట్రెస్ అయిపోతాము, మైండ్ అనేది కొంచెం హెడేక్ వస్తుంది, బాడీ టెంపరేచర్ ఓవర్గా అయిపోతుంది, అంటే హై టెంపరేచర్ అవుతుంది. హై టెంపరేచర్ అయినప్పుడు ఏం చేస్తాం, 99.5 డిగ్రీస్ కంటే ఎక్కువ, 99.8 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే ఏమంటాం, దాన్ని ఫీవర్ అంటామంట. ఫీవర్గా కన్సిడర్ చేస్తాము. ఇంకా చెప్పని అవసరం లేదు ఇప్పుడుండే సిచ్యువేషన్కి. కాబట్టి ఎంత ఎక్కువగా వాటర్ తీసుకుంటే అంత మంచిది మనకు. చూసారా నా లిప్స్ ఇప్పటికే డ్రై అయిపోయాయి, ఎందుకంటే నేను ఇంకా వాటర్ తీసుకోలేదనమాట. అప్పటి నుంచి 1 అవర్ నుంచి క్లాస్ చెప్తున్నాను కాబట్టి కొంచెం డ్రైగా కనిపిస్తుంది. కాబట్టి మనం వాటర్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మన ఫేస్ కూడా ఎక్కడైనా కూడా మనకు స్క్రాచెస్ కానివ్వండి, ఇలా ముడతలు వచ్చేస్తుంటాయి, ఎందుకంటే వాటర్ తీసుకోకుండా పోవడానికి ఆ రీజన్ అనమాట. సో వాటర్ ఎక్కువ తాగండి, ఎంత వీలైతే అంత వాటర్ తాగండి. తాగమని చెప్పేసి 8 లీటర్స్ 9 లీటర్స్ కాదండి. రోజుకి అమ్మాయిలు అయితే 4 లీటర్స్ తీసుకోవాలి, అబ్బాయిలు అయితే ఖచ్చితంగా 5 లీటర్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా మోషన్ వెళ్ళాలి. మోషన్ వెళ్తే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ అవర్ వాటర్ ఈజ్ లైఫ్. నాకు తెలిసి వాటర్ గురించి చాలా ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను అనుకుంటున్నాను, మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త లెసన్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.